మనకి క్రిస్మస్ అనగా మొదట గుర్తొచ్చేది మరియమ్మ తనను అప్పగించుకోకుండా మరి ఈ లోకములోనికి క్రీస్తు రావటానికి ఉండేది కాదు. క్రీస్తు కొరకు తనను తాను సమస్తాన్ని కూడా అప్పగించుకుంది. మెర్రీ క్రిస్మస్ అనకుండా క్రిస్మస్సే మనము జరుపుకోము. క్రిస్మస్లో ఆ మాట లేకుండానే ఏది కూడా పూర్తవదు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియమ్మ చెప్తా ఉన్నది 49వ వచనంలో చూస్తే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరు. ఒక తరము కాదు, కానీ అన్ని తరాలు వారు మరియమ్మని ఏమంటారంట? ధన్యురాలు. ఎంత భాగ్యము, ఎంత ధన్యత మరియమ్మకు ఎలా వచ్చింది? అన్ని తరముల వారు ధన్యురాలు అనిపించుకోవడానికి మరియమ్మ ఏం చేసింది? మరియమ్మే ధన్యురాలైతే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అంటూ సువార్తలలో నా చిత్తమును నెరవేర్చువారే నా తల్లి నా అంటే దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని నెరవేరిస్తే ఈ కాలంలో కూడా మరియమ్మ కంటే మనము ఇంకనూ ధన్యులమై ఉంటాము అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటే మరియమ్మను చాలామంది పూజిస్తూ ఉంటారు. మరియమ్మ ఒక దేవుడు అన్నట్లుగా ఆరాధన చేస్తూ ఉంటారు క్రైస్తవులు. మరియమ్మను ఆరాధించడం కాదు, కానీ మరియమ్మ ఆ పరిశుద్ధుని గర్భమును ధరించటం వలన, మరియమ్మ ద్వారా ఈ లోకానికి రావటము ద్వారా మరియ ధన్యురాలైంది, కానీ దేవత కాదు. ప్రతి ఒక్కరికి గుర్తించవలసిన మాట. మరియా దేవునిని మోయుట వలన, ఆ వాక్యమునకు చోటిచ్చుట వలన, తనను తాను అప్పగించుకున్నట వలన మరియ ధన్యురాలయ్యింది, కానీ దేవత కాదు. దేవుని వాక్యమును మనమును మోయుట వలన మనము ఈ లోకములో కూడా ధన్యులమై ఉంటాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తును మనము ఆరాధిస్తున్న మనము ధన్యులముగానే ఉన్నామా? ఇంకా ఆ ధన్యతలోనికి మనము రాలేదా? యెహోవాను నమ్ముకున్న వారు ఎవరంట? ధన్యులు. నమ్ముకోవడం అంటే ఏంటి? మతంలో దిగిపోవడం కాదు. నమ్ముకోవడం అంటే ఒక ఇల్లుని తాళాలు ఎవరికి ఇస్తామండి? మీరు ఏదన్నా ఊరు వెళ్ళాము ఇంకో ఇంటి తాళాలు ఎవరికి ఇస్తాం? నమ్మకం కలిగిన వారికి ఆ ఇంటి తాళం ఇస్తున్నామంటే ఇల్లునంతటిని కూడా అప్పగిస్తున్నామని. నమ్మడం అంటే ఏంటంటే దేవునికి మనము అప్పగించుకోవటము, వాక్యానికి మనము లోబడటము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని తరాలు గడిచినా సరే మరియమ్మ ప్రతి తరములోనూ ధన్యురాలుగానే ఉంది. మరియమ్మ ఏం చేస్తుంది ఎంత ధన్యత పొందుకోవటానికి అని మనం చూద్దాం. చూడండి, అదే లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. 26, 27 వచనాల్లో చూస్తే వారు ఏ వంశము వారో, మరి మరియమ్మ ఎవరికి ప్రధానం చేయబడి ఉన్నదో ఆ వచనాల్లో కూడా 27, 26 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నది. ఇశ్రాయేలులో వాడుక చిన్నప్పుడు ఉండగానేనంట అంటే కాయ పెట్టుకుంటారు. సో మనకి భారతదేశంలో చిన్నప్పుడు బాల్య వివాహాలు పుట్టిన వెంటనే
మా కుర్రోడికి మా అబ్బాయికి అని మాట్లాడుకుంటారు కదా, అలా జరుగుద్ది. అలా జరిగినప్పుడు చిన్నప్పుడే మాట్లాడుకున్నప్పుడు కొంచెం మెచ్యూరిటీ వయసు వచ్చినప్పుడు వారికి ప్రదానం చేస్తారండి. ప్రదానం చేసిన సంవత్సరం వరకు కూడా వారిని వేరుగా ఉండాలి. ఒక సంవత్సరం వరకు వేరుగా ఉన్న తర్వాత అప్పుడు వివాహం చేస్తారు. ఈ లోపులో వారు కలుసుకున్న వారు ఎలాగో ఉన్నా సరే భార్య భర్తలనే అంటారు ప్రదానం చేసిన తర్వాత, కానీ వారు కలుసుకోవటానికి వీలు లేదు, మాట్లాడుకోవటానికి వీలు లేదు. ఈ లోపు కలుసుకున్నా మాట్లాడుకున్నా సమాజానికి తెలిస్తే వారిద్దరిని తీసుకెళ్ళి రాళ్ళు రువి కొట్టి చంపేస్తారు. ఎందుకంటే అపవిత్రమైన కార్యములు చేసిన వారు సమాజంలో ఉండకూడదు. వారిని నశింప చేయాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపివేయాలి. అలాగున మరి ప్రదానం చేయబడింది, మరియా యేసోపులకు ప్రదానం చేయబడి ఉన్నారు. ఇంక కొంతకాలంలో వివాహం జరుగుతుంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరియను, దేవాతి దేవుడు మరియను ఎన్నుకొని ఆమె ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించుకోవటానికి మరియను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నది, దయాప్రాప్తురాల. ఏంటండి? దయాప్రాప్తురాల, నీకు శుభము అనగా ఆమె ఉలిక్కి పడింది మాట. ఇప్పుడు ఏం శుభము జరుగుతుంది? ఏ శుభం అంటే ఏ మాట గురించి నేను వినబోతున్నాను అని ఆమె తొందరపడతా ఉన్నది. తొందరపడినప్పుడు ఆమె హృదయాన్ని చూసి అంటుంది దూత, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. అంటే ఎవరమైనా యవనస్తుల దగ్గరికి వచ్చి నువ్వు కుమారుని కంటావు, 9 నెలల్లో నీకు కుమారుడు జన్మిస్తాడు అంటే అలాగా అయితే ఓకే అంటారా? ఎవరైనా ఇక్కడ ఉన్న యవనస్తులు తొందరపడతారు. నీకు బుర్రుండి మాట్లాడుతున్నావా లేదా అంటారు. లేకపోతే నన్ను ఎగతాళి చేస్తున్నారా, నన్ను అవమానిస్తున్నారా, ఏ ఉద్దేశంతో నన్ను మాట్లాడుతున్నారని వారి మీద పోట్లాడటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మరియమ్మ అడుగుతూ ఉంది. 34వ వచనంలో చూస్తే, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. ఇది ఎలా జరుగుతుంది? నాకు ఇంకా ప్రధానమైంది. నేను పురుషుని ఎరగని దానిని కదా, ఇది ఎలా సాధ్యము? సైన్స్కి ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రజలందరి ఎదుట నేను ఎలాగ బ్రతకగలుగుతాను? ఇది ఎలా సాధ్యము అని అడిగినప్పుడు దూత క్లారిటీగా చెప్తా ఉంది, ఇదిగో పరిశుద్ధాత్మ వలన నీవు గర్భమును ధరించి సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి వలన నువ్వు గర్భమును ధరించి కుమారుని కంటావంటే దేవుని మాట మరే దగ్గరికి వచ్చింది. కొన్ని దినాలలో మరియమ్మకు వివాహము జరగబోతుంది. ఎంతో సంతోషముగా, ఆనందముగా, అమ్మరాలు నంటున్నట్లుగా అందరిలో ఘనంగా చేసుకోవాలని ఏ యవనస్తులైనా ఆశిస్తూ ఉంటారు. అది వారి కోరిక ఉంటుంది. అలాంటి ఆశలలో, అలాంటి పరిస్థితులలో దేవుని మాట మరియ దగ్గరికి వచ్చినప్పుడు, మరియా ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు అక్కడ దేవుని దూత చెప్పింది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరుగుతుంది, నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అని చెప్పినప్పుడు ఆమె మాట్లాడకుండా 30వ వచనంలో 37లో చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మరియా ఎంత ధన్యురాలు అవ్వటానికి దేవుని మాటకు అప్పగించుకొని తన జీవితాన్ని, తన జీవితంలో ఉన్న ఆశలను, కోరికలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి దేవుని మాటకు అప్పగించుకుంది.
అదే దేవుని మాట, పోన్లే గర్భము కాకపోతే వేరే మాట, ఈ ఉద్యోగాన్ని లేకపోతే ఈ ఉన్నతమైన స్థితిని, ఈ స్వభావాలను, లేకపోతే ఈ కంఫర్ట్గా ఉన్న ఈ జోన్ విడిచిపెట్టి నా కొరకు ఇలాగ శ్రమపడు, ఇలా కష్టపడు, లేకపోతే ఇలాగ వెళ్ళమంటే మనం వెళ్ళటానికి రెడీగానే ఉంటామా? ప్రవ్వా ఊర్లో ఎవరున్నారో నాకు తెలియదు, ఐదువారం వెళ్ళమంటేనే అది ఎక్కడో నాకు తెలియదు ప్రభు, అది ఎక్కడుందో తెలియదు అని కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం పక్కనున్న ఊరు వెళ్ళటానికి. కానీ మరియా అంది, ఇదిగో నీ మాట చెప్పున నాకు, ఇదిగో ప్రభు దాసురాలను. ఎంతగా దాసులు అంటే అప్పగించుకోవటం. ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. నా ఇష్టం, నా కోరిక, నా ఆశ, లేకపోతే నా ఇష్టం కాదు, కానీ నీ దాసురాలు, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఎంత చక్కగా దేవుని మాటకు మరియా అప్పగించుకుందో కాబట్టి ఆమె ధన్యురాలు అయింది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. కొన్ని వచ్చినప్పుడు, ఆశీర్వాదకరమైన మాటలు వచ్చినప్పుడు అవి చేయటానికి ఇష్టపడతాం, కానీ కొన్ని ఇబ్బందికరమైన మాటలు వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అలా ఉండటానికి ప్రభు చెప్తే మనం చేయటానికి మాత్రము ఇష్టపడం. దయ అంటే ఏదో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోవాలి. దయ అంటే, దేవుని దయ అంటే అందరిలో ఘనతగా ఉండాలి. దేవుని దయ అంటే ఒక ఉన్నతమైన స్థాయి ఉండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. దయ అంటే దేవుని మాటకు అప్పగించుకోవటమే దయ అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని మాటకు అప్పగించుకున్నట్టులో సుఖమే కాదండి, చాలా కష్టం ఉంటుంది. దేవుని మాట అప్పగించుకొని మనము బ్రతకటానికి అంత సింపుల్ ఏమీ కాదు. దేవుని మాట ప్రకారంగా జీవించాలి అంటే నిలువెల్లా కూడా మనము బాధపడాలి. ఆ దేవుని మాట చొప్పున మరియా బ్రతకటానికి ఇష్టపడింది. అనేకమైన నిందలు వచ్చినాయి, తన ఇంటి వారు తనని విడిచిపెట్టారు. మరి అక్కడ దేవుని దూత మాట్లాడుతుంది. ఇది ఎలా జరిగిందో నీకు ఇంకా క్లారిటీగా కావాలంటే, గుడ్రాలైన ఎలిజబెత్ ఇదిగో ఇప్పుడు గర్భవతి అయింది. ఆమెకి 6వ మాసం అనగానే ఈ బిడ్డ లేచి వెళ్తుంది. అక్కడ చూస్తే 39వ వచనంలో, ఆ దినములయందు మరియ లేచి యోధా ప్రదేశంలో కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్రియా ఇంటిలో ప్రవేశించి, చాలండి ఎలాగున్నదంట, కొండలు సీమలు, రహదారేమీ కాదు. అప్పటికి ప్రెగ్నెన్సీగానే ఉంది. మరియమ్మ చెప్పింది అది జరుగుతుంది. కొంచెం ఇబ్బందే కదా అలాంటి పరిస్థితుల్లో నడవటానికి. ఎలిజబెత్ను కలుసుకునేసరికి ఎలిజబెత్కు 6వ నెల అయితే మరియమ్మకి 3వ నెల, అంటే 2 అలా ఫస్ట్ మంత్లోనే మరియమ్మ ఉంది. ఆ గర్భంలో శిశువును చూడగానే మరియమ్మ గర్భవతి అయి ఉన్నప్పుడు ఆ వందన వచనం చెప్పిన వెంటనే యోహాను గారంట సంతోషించారంట. అంటే అప్పటికే గర్భమును ధరించింది, దేవుని మాట చెప్పున క్రియ జరుగుతూ ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుని మాట నెరవేర్చటానికి, దేవుని మాటకు అప్పగించుకోవటానికి మరియా అలాగే ఉండిపోలేదు. కానీ ఆ మాట నశించిపోకుండా, ఆ మాట జారిపోకుండా, ఆ మాటను బ్రతికించే చోటుకి కష్టమైన, ఇబ్బంది అయినా, మరి ఎంతో శ్రమ అయినా సరే మరియా అటువైపుకు వెళ్ళటానికే ఇష్టపడింది. ఇళ్ళ దగ్గర ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారండి? ఊర్లో ఉంటే ఒప్పుకుంటారా? మనసుకో సలహా ఇచ్చి ఏం చేస్తారంటే దాన్ని తీసివేయటానికి ఇష్టపడతారు. కానీ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే ఎలిజబెత్ అమ్మ కూడా దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మోయటానికి, దేవుని మాటకు అప్పగించుకోవటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మరియా ఏం చేస్తుంది? తన సంతోషాన్ని, తన సుఖాన్ని, సమస్తాన్ని కూడా, తన ఆశలన్నిటినీ కూడా విడిచిపెట్టింది. ఏదైనా వివాహం పోస్ట్పోన్ అవుతుందంటేనే ఎంత బాధ వస్తుందో. పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకు అంటే కుటుంబంలో ఉన్న వారికి వస్తుంది. ఇంకా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కూడా తిండి కూడా
పోస్ట్ పోన్ అవుతుంది, పెళ్ళి ఆగలేదు, తర్వాత జరుగుద్ది, కొన్ని పరిస్థితులను బట్టి పోస్ట్ పోన్ అయింది. కానీ మరియమ్మ జీవితంలో అనేకుల ఎదుట అవమానము, కనీసము ఆ ఊరిలో కూడా నివాసయోగ్యకరంగా ఉండటానికి కూడా లేని పరిస్థితి. యోసేపు ఇది తెలుసుకొని విడిచిపెట్టాలనుకున్నప్పుడు యోసేపుతో దేవుని దూత మాట్లాడి ఆమెను చేర్చుకున్నాడు యోసేపు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చదివి మనం 1వ అధ్యాయం 49వ వచనంలో చూస్తే, అన్ని తరాలు వారు నన్ను ధన్యురాలు అంటారు. అన్ని తరాలు వారు ధన్యురాలు అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. నీతి అనగా దేవుని వాక్యము నిమిత్తము హింసించబడటానికి కూడా, నిందలపడటానికి, మరి ఎగతాళిగా అపహాసంగా అనేక మాటలు పడటానికి కూడా మరి ఏం చేసిందండి? ఇష్టపడింది. ఎన్ని మాటలు ఉంటారో కదా. తల్లిదండ్రులే ఇష్టపడలేదు, ఆ ఊరి వారే ఎవరు నిలవటానికి కూడా నీడ లేకుండా చేస్తే ఎంత కష్టమో చూడండి. ఎవరైనా మన పక్కింటోళ్ళు మాట్లాడి ఒక వారం మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం? తట్టుకోలేం. మాటికి వాళ్ళ గురించే ఎత్తుతూ ఉంటాం. కూర్చున్నా, తిన్నా, ఏం చేసినా, నేనేం చేసేనాకి, ఇవే ఎత్తుతూ ఉంటాం. కానీ అంతగా వెలివేయబడిన స్థితికి వచ్చింది మరియా అంటే ఆమె చేసిన తప్పిదం ఏమైనా ఉందండి? ఆమె చేసిన లోపం ఏమైనా ఉందా? ఆమెలో పాపం ఏమైనా ఉన్నదా? కానీ దేవుని మాట కొరకు నిందించబడటానికైనా సరే మరియా ఇష్టపడింది. కాబట్టి ఈమె అనేక తరాలలో ధన్యురాలుగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు అప్పగించుకొని, దేవుని మాటకు ఒప్పుకొని, దేవుని మాట ప్రకారంగా బ్రతకటానికి ఇష్టపడితే మనము కూడా ధన్యులమై ఉంటాము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలాగైతే ధన్యురాలైందో అంతకంటే ధన్యతను ప్రభు మనకిచ్చారు. దేవుని మాటకు మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అక్కడ ఆ మంది, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు ఎన్ని ఎలా వచ్చినా పర్వాలేదు, ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని అవమానాలు వచ్చినా పర్వాలేదు, కానీ నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మనం ఏం చేస్తామంటే, నీ మాట జరగకపోయినా పర్వాలేదు కానీ నా కుటుంబం మీదకి నిందలు రావడానికి వీలు లేదు, నా కుటుంబం అవమానం పొందటానికి వీలేదు, అందరిలో మమ్మల్ని ఏలెత్తి చూపటానికి వీలు లేదు, మాకు నింద రావటానికి వీలు లేదు. నీ మాట జరగకపోయినా పర్వాలేదనే మనస్తత్వంతో మనము ఉంటాం. మరియా అంది, నేను నిందించబడినా పర్వాలేదు కానీ నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఎంత అవమానం, ఎంత నింద, ఎంత అవహేళనలో ఉన్నా సరే దేవుని మాటకు అప్పగించుకుంది. ధన్యురాలముగా ఉంటేనే కదా క్రీస్తును అనేకులకు మనం పరిచయం చేయగలుగుతాం. ఆ బిడ్డ దేవుని మాటకు అప్పగించుకుంది. ఇదిగో మనకు రక్షకుణ్ణి అందించింది. ఈ విధముగా మనము ఆనందిస్తున్నాము, మనము సంతోషిస్తున్నాము అంటే ఆమె దేవుని మాటకు అప్పగించుకుంది. కాబట్టి ఎంతమందిగా ఉన్న మనకు రక్షణ ప్రభు ఇచ్చాడు, రక్షణ పొందుకున్నా. ఇంకా ఎంతోమంది జీవితాల్లోనికి రక్షణ లేదు కదా. ఎంతోమంది బ్రతుకుల్లో, ఎంతోమంది కుటుంబాల్లో ఆ నిజమైన క్రిస్మస్ను ఆనందాలు పొందుకోవడం లేదు కదా. వారు పొందుకోవాలి అంటే ఆ తరములో వారు చేశారు, మనమందరం పొందుకున్నాం. ఈ తరము వారిలో నిజమైన క్రిస్మస్ వారి హృదయాల్లోని, కుటుంబాల్లో వెళ్ళాలి అంటే నువ్వు నేను ఒక మరియగా ఉండి దేవుని మాటకు లోబడి ఆయన మాటను కనేవారముగా, ఆయన రక్షకునిగా లోకానికి అందించేవారముగా. ఎప్పుడో పుట్టాడు అంటే ఎప్పుడో పుట్టింది కాదు చెప్పేది, మనము దేవుని వాక్యాన్ని కనేవారముగా, రక్షకుని వారికి అందించేవారముగా ఉంటే వారు క్రిస్మస్ ఆనందాల్లోనికి వస్తారు, రక్షకుణ్ణి అంగీకరిస్తారు. మరియా దేవుని మాటకు లోబడి వాక్యమును ఆమె గర్భముగా ధరించటానికి ఇష్టపడింది. ఆమె సౌఖ్యాన్ని, సుఖాన్ని, సమస్తాన్ని కూడా పక్కన పెట్టింది. వాక్యము నెరవేర్చటానికి ఏమి మనం పక్కన పెడుతున్నాం?
వాక్యాన్ని నెరవేర్చడానికి మన బ్రతుకులలో దేన్ని తీసి పక్కన పెడుతున్నాం? దేన్ని కూడా అవసరమైతే వాక్యాన్నే పక్కన పెట్టేస్తున్నాం. అందుకే ఇంకా ధన్యులంగా కాకుండా ఇంకా మరి దరిద్రులంగానే ఆత్మీయ జీవితంలో ఇంకా మిగిలిపోతూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, దేవుని కాగల ప్రజలు ధన్యులై ఉన్నారు. ఇంకా ధన్యులం కాలేకపోతున్నాము అంటే ఇంకా ఆయనకు మనము అప్పగించుకుంటలేదు. ధన్యురాలయ్యింది ఆ ఒక్క తరంలో కాదు, తరతరాలు వారు నన్ను ధన్యురాలు అంటారని ఆమె చెప్తా ఉన్నది. ఎందుకు ధన్యురాలు అంటారంటే, ఇదిగో ఆమె సమస్తాన్ని ప్రభు మాట కొరకు అప్పగించుకొని లోబడి తనను తాను అప్పగించుకుంది అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను కూడా అదే ధన్యతలో ప్రభు ఉంచాలని ఆశపెడుతున్నాడు. అదే ధన్యురాలుగా ఉంటూ అనేకులకు క్రిస్మస్ ఆనందాన్ని మన ద్వారా ప్రభు కలిగించటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీ ద్వారా రక్షకుని ఎవరికైనా పరిచయం చేసావా? మన ద్వారా క్రిస్మస్ ఆనందాలు ఏ కుటుంబాల్లోనికైనా వెళ్తున్నాయా? మరియా యోసేపుల ద్వారా ఈ ప్రపంచానికి క్రిస్మస్ ఆనందం అందించబడింది. ఎందుకంటే యోసేపు కూడా ఎటువంటి సంబంధం లేదు గర్భం వలన. కానీ యోసేపు కుటుంబంలో నుంచి త్రోసివేయబడ్డారు. ఏ తల్లిదండ్రులను ఒప్పుకుంటారండి? పురుషులు ఉన్నారు ఇక్కడ. మీ పిల్లలు అలా చేస్తే మీ పిల్లలను చేరదీసే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? కానీ యోసేపు దేవుని మాటకు లోబడి అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి వారి ఇరువుల వలన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. మన కుటుంబం ద్వారా రక్షకుడు ఇంకా అనేక మంది కుటుంబాలలోనికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా రక్షకుడిని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. మనము దేవుని వాక్యానికి, దేవునికి అప్పగించుకుంటే మన సుఖాలను, మన ఆనందాలను, మన సంతోషాలను పక్కన పెట్టి ఇదిగో నీ చిత్తమే నా ఎడల జరుగునుగాక అని మనం అప్పగించుకుంటే, నీ మాట చొప్పున మా బ్రతుకుల్లో జరుగునుగాక అని అప్పగించుకుంటే మన ద్వారా అనేక కుటుంబాలు రక్షణ ఆనందంలోనికి, ఈ నిజమైన క్రిస్మస్ ఆనందాల్లోనికి ఆ కుటుంబాలు కూడా వస్తాయి. అప్పుడు మనము కూడా ధన్యులమై ఉంటాము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మంచి మాట చెప్పింది. నీ మాట చెప్పున నాకు ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. నా తల్లిదండ్రులు ఏమంటారో, నా బంధువులు ఏమంటారో, ఏసేపు నన్ను ఏం చేస్తాడో, లేకపోతే ఇదిగో ఈ పెద్దలందరూ నన్ను రచ్చబండ దగ్గరికి పిలిచి ఏం చేస్తారో, ఏం జరుగుతుందో ఇంకా అదంతా కూడా ఆలోచించలేదు. నువ్వు సెలవిచ్చావు, ఇదిగో నన్ను కనుక్కున్నావు, నా ద్వారా జరగాలని నన్ను ఎన్నుకున్నావు. కాబట్టి ఇదిగో నీ మాటకు నేను లోబడతా ఉన్నాను. నీ మాట చెప్పునే జరుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి లోకములోనికి వచ్చిన తర్వాత ఆయన సువార్త చెప్తా ఉన్నప్పుడు ఎవరైనా ఆయనను అంగీకరించారండి? చాలామంది అంగీకరించలేదు, కొంతమంది అంగీకరించారు. ఎప్పుడు ఆయనకు ఘనత వచ్చింది, ఎప్పుడు ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చింపబడిందంటే తండ్రి చిత్తమును జరిగించుటకు ఎంత శ్రమ అయినా సరే ఆ గెత్సెమనే తోటలో దుఃఖపడుతూ చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేస్తాడు. ఇది నా వల్ల కాదు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగాక. ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో తెలుస్తుంది, కానీ అది నేను చేస్తానా చేయనా అని కాదు, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరుగునుగాక. కుమారుడు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. మరణం, శిలువ మరణం ముందుకు వెళ్ళాడు. పునరుద్ధానుడై లేచిన తర్వాత ఏ నామమునకు, యేసు నామమున కంటే ఏది కూడా మించింది లేదు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడుగా, సమస్తం మీద అధికారము కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు నిలిచున్నారు. ఏంటి, శ్రమ పొందకుండా ఇది జరిగిందంటే లేదు. శ్రమ పొందిన తర్వాతే అంత ఘనత, అంత ఖ్యాతి, మరి అన్ని నామముల కన్నా పైనామము కలిగిన నామముగా యేసు నామం ఉందంటే శ్రమ ముందు కాదు. శ్రమ అనుభవించిన తర్వాత, తండ్రి చిత్తమును చేసిన తర్వాతే అంత ఖ్యాతి యేసు నామమునకు
వచ్చింది. మనం ఏమంటే అనుకుంటామంటే శ్రమ రాకూడదు, బాధ రాకూడదు, కానీ ఖ్యాతి మాత్రం టన్నుల్లో వచ్చేయాలి. ధన్యులుగా మనము అయిపోవాలి. అన్ని చోట్ల ప్రతి నోట మనమే ఘనపరచబడాలి. కానీ బాధపడటానికి, శ్రమ పడటానికి, నిందపడటానికి మాత్రం ఇష్టపడము. ధన్యులము, కృప పొందుకుంటున్నాము అంటే దేవుని చిత్తానికి మనము అప్పగించుకునే వారంగానే ఉంటేనే నిజమైన ధన్యత అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా దేవుని చిత్తానికి, దేవుని మాటకు అప్పగించకుండా ఉంటే, భక్తి చేస్తే ఇంకా ధన్యుల స్థాయిలోనికి మనము రాలేదు. దేవుని వాక్యం ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ధన్యురాలైన మరియమ్మను మన మధ్యలో పెట్టాడు. సమస్తాన్ని, దేవుని మాట నెరవేర్చడానికి సమస్తాన్ని మరియమ్మ ఏం చేసిందండి? విడిచిపెట్టింది. ఫస్ట్ ఆడపిల్లల ప్రెగ్నెన్సీ అంటే ఎంత సంతోషంగా చేస్తారో. తల్లిదండ్రులు, లేని తల్లిదండ్రులు అయినా సరే ఆమె కోరుకున్నవన్నీ కూడా ఆమెకు తెచ్చిస్తారు. ఆ కోరుకున్నవన్నీ తినిందా మరియమ్మ? లేదు. వాటన్నిటిని కూడా, దేన్ని కూడా ఆలోచించలేదు. దేవుని చిత్తం, ఇదిగో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని ఆయన చిత్తమునకు అప్పగించుకుంది. రెండవ మాట చూద్దాం, చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా. ఏ మాటలు అంటే, గొర్రెల కాపరులు వస్తారు, ఆయన ఎలాగ ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏ గుడ్డలతో చుట్టబడి ఉన్నారో దూత చెప్పింది మాకు అని వచ్చి ఏసేపు మరియమ్మల దగ్గరికి వచ్చి ఇదంతా కూడా గొర్రెల కాపరులు చెప్పినప్పుడు ఈ మాటలన్నీ కూడా విని తన హృదయంలో ఏం చేసుకుందంట? భద్రం చేసుకొని తలపోసుకుంటూ ఉంది. పోయిన వారం ఏ వాక్యం చెప్పామంటే, భద్రం చేసుకున్నారా? మరియా అంట దేవుని మాటలు, దేవుని దూత ద్వారా చెప్పబడిన ఆ గొర్రెల కాపర్లకు చెప్పబడిన సువార్త వచ్చి గొర్రెల కాపర్లు చెప్తా ఉంటే ఆ మాటలన్నీ జాగ్రత్తగా విని హృదయంలో భద్రం చేసుకొని దినదినం ప్రతిరోజు ఏం చేస్తుందంట? తలపోసుకుంటూ ఉంది. ఇదిగో ఈయన లోకానికి రక్షకుడుగా వచ్చాడు, ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది ఈయన ద్వారా, ఇదిగో ఆయనకి ఇష్టలైన బిడ్డలకు భూమి మీద సమాధానం కలుగుతుంది అని వీటినన్నిటినీ తలుసుకొని ఏం చేస్తుంది? తలపోసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంది. కాబట్టి మరియా ధన్యురాలయ్యింది. హల్లెలూయా. ఈ వేళన్న వాక్యం రేపొద్దునికి తలపోసుకోవటానికి టైం ఉండదు, బిజీగా ఉంటుంది. ఈ వారంలో చెప్పిన వాక్యము ధ్యానిస్తూ తలపోసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వాక్యపు క్రియ మనలోనికి జరుగుతూ ఉంటుంది. మరియా దేవుని మాటలను భద్రం చేసుకున్న హృదయంలో. ఏం భద్రం చేసుకుంటాం మనం? 2000 సంవత్సరాలు పలానోళ్ళు పలానా మాట అన్నారు నన్ను, ఆమె అప్పుడు అంత మాట అంది అని భద్రం చేసుకుంటాం వాటిని. కానీ అదంతా చెత్త, విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. భద్రం చేసుకోవలసింది ఏంటంటే దేవుని వాక్యము. అది మన హృదయాల్లో భద్రం చేసుకుంటే మనలోంచి జీవధారలు బయటకు వస్తాయి. జీవము ఆమెలో నుంచి, మరియలో నుంచి జీవమైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే దేవుని మాటకు అప్పగించుకుంది. అంతేకాదు దేవుని మాటలు ఆమె హృదయంలో భద్రం చేసుకొని ప్రతిదినము తలపోసుకుంటూ కూడా ఉన్నది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయములో 35వ వచనం 38వ వచనం చూద్దాం, చూడండి. ఆమె కూడా కాదు, 2వ అధ్యాయము 35వ వచనం. హల్లెలూయా. అక్కడ సుమ్యోనుతో దేవుని దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు సంతోషించి మరియతో అంటున్నాడు, ఇదిగో నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఆయన తల్లి అయిన మరియతో
చెప్పాను. ఖడ్గము అనగా బాధ. దేవుని మరి ఎంతగానో ఆయన సిలువలో మరణం పొందుతున్నప్పుడు మరి ఎంతగానో బాధపడింది. ఖడ్గము దేవుని వాక్యమునకు సాదృశ్యం. ఆ మాట నెరవేర్చుతున్నప్పుడు, నెరవేర్చాలంటే అది నెరవేర్చే వాళ్ళు ఎంత అనుభవిస్తారో ఆ మాట నెరవేర్చడానికి, నెరవేర్చబడుతున్నప్పుడు నెరవేరుస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దేవుని మాట నీ హృదయంలో దూసుకొని పోద్ది. అది నెరవేర్చబడినప్పుడు చాలా బాధపడవలసిన అవసరం ఉంటుంది. ఖడ్గము దేవుని మాట, దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గమై ఉన్నది. ఆ దేవుని మాట నెరవేర్చబడుతున్నప్పుడు ఆమె ఎంతో కూడా బాధ నొందింది, శ్రమ పడింది, ఎంతగానో అల్లల్లాడిపోయింది. అయినా సరే దేవుని చిత్తమునకే ఆమె అప్పగించుకుంది. దేవుని మాట మన జీవితాల్లో నెరవేర్చబడటానికి కొన్నిసార్లు గాయాలు పరచబడతాం, బాధపరచబడతాం, దుఃఖపరచబడవలసిన పరిస్థితులు వస్తాయి. అయినా సరే దేవుని మాటకే మన హృదయాన్ని అప్పగించుకోవాలి. మరియా కష్టమైన బాధైన దేవుని మాటకే, దేవుని వాక్యానికి తన హృదయాన్ని అప్పగించుకుంది కాబట్టి మరియా ధన్యురాలు అయ్యింది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే 2వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనును. చాలండి. ఇక్కడ నజరేతులో నుంచి యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు పండగ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోతారు. మరలా తండ్రిని, మరి అయిన తల్లిని, యోసేపుని వచ్చి, నేను మీ తండ్రి ఎంతో బాధపడ్డాము, నువ్వు తప్పిపోయావని కొంచెం గద్దించినట్టు మాట్లాడితే యేసు ప్రభువారు మాట్లాడతారు, మీరు ఎందుకు నన్ను వెదుకుచున్నారు, నేను నా తండ్రి పని మీద ఉన్నామని మీరు ఎరుగురా అన్నప్పుడు మరలా ఈ మాటలన్నిటినంట ఆయన లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన ఏమి చేయాలో, ఆయన ద్వారా ఏమి జరగబోతుందో మరి ఏం చేస్తుందంట, ఆ మాటలన్నిటినీ భద్రం పరుచుకొని వాటిని తన హృదయంలో భద్రం చేసుకొని వాటినన్నిటిని కూడా మరలా తలపోసుకొని, అవును కదా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చాడని ఆయనను ఇబ్బంది పెట్టకుండా మరియా తను బ్రతికింది, తను ప్రవర్తించింది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మారులు మరి తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు యెరూషలేములో ఉండటానికి ఇష్టపడక, లేకపోతే తన తలవాల్చుకోవటానికి కూడా చోటు లేకుండా ఉండనీయలేని పరిస్థితుల్లో వారు నజరేతు అనే ఊరిలోనికి వెళ్ళిపోతారు. దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఇష్టపడిన వారి జీవితాల్లో ప్రభు ప్రతి వాటిని సమకూరుస్తారు అనేది ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకోవచ్చు. నజరేతులో ఉంటున్నప్పుడు మరి మరియకి నెలలు నిండిని ప్రసవించే సమయం వచ్చింది. కానీ దేవుని మాట బెత్లెహేములోనే ఆయన పుట్టాలి. మరి బెత్లెహేములోనికి రావాలి అంటే మామూలుగా వస్తే ఒప్పుకోరు. ఏం చేస్తారు? కొడతారు, ఇబ్బంది పెడతారు, హింసిస్తారు, బాధ పెడతారు. కానీ దేవుడు తన చిత్తానికి అప్పగించుకున్న వారి జీవితాల్లో ప్రతి వాటిని సమకూర్చి మేలుకే జరిగిస్తాడు అన్నట్లుగా మరి యోసేపులు బెత్లెహేము రావటానికి అక్కడ ఒక కార్యాన్ని ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ప్రపంచంలోనే ఒక కార్యం చేయటానికి మొదలుపెట్టాడు. అక్కడ ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని 2వ అధ్యాయంలో ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆ సర్వలోకమునకు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. హల్లెలూయా. చాలండి. అందరూ వేరే వేరే ఊళ్ళలోకి వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదులో ఉన్నారు, ఇంకా విజయవాడలో ఓట్లు వేయడానికి ఎక్కడికి వస్తారు?
విజయవాడ వస్తారు హైదరాబాద్ నుంచి. అలాగే జనసంఖ్య రాయించుకోవాలి అంటే ఇప్పుడు మనిషి ఉన్నా కానీ నేనే ఆ మనిషిని అంటే నమ్ముతలేదు. ఆధార్ కార్డు చూస్తేనే బ్రతుకున్నాడో లేదో కొడుతుంటే చూపిస్తుంది. అప్పుడు ఆ కార్డులు లేవు కదా. జనసంఖ్య రాసుకోవాలి అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళి అక్కడ ఉండాలి, చూపించుకోవాలి, కనుపరచాలి. అప్పుడు జనసంఖ్య రాయటానికి వీలుగా ఉండేది. ఇప్పుడు మనిషి వెళ్ళినా కానీ రాయరు. నీ ఆధార్ కార్డు ఏది, నీ పాన్ కార్డు ఏది అంటారు. ఆ కార్డులు చూపిస్తేనే మనం బ్రతుకున్నామో లేదో చెప్తారు. కానీ అప్పుడు కార్డులు లేవు, మనుషులను చూసే రాసేవారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి ఊర్లో ఆజ్ఞ బయలుదేరింది. ఇదిగో ప్రజాసంఖ్య రాయిపోతూ ఉన్నారు. ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళవచ్చు. ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా లేవు. వారంతట వారు వస్తే చాలా ఆటంకాలు యెరూషలేములోనికి రావటానికి, బెత్లెహేములో రావటానికి చాలా ఆటంకాలు వచ్చేవేమో, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినేమో. కానీ దేవుడు ఏం చేశాడంటే తన చిత్తానికి, తన మాటకు అప్పగించుకున్న వారి జీవితాల్లో ఆయన ద్వారములను తెరిచే దేవుడు, సమస్తాన్ని అనుకూలపరిచి వారికి మేలు జరిగించే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. మన జీవితాన్ని ఆయన మాటకు అప్పగించుకుంటే ఏ సమయంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏమి జరగాలో వాటన్నిటినీ క్రమముగా ప్రభు ఏం చేస్తాడు, వాటికి ఆజ్ఞాపిస్తాడు. సృష్టికైనా, మనుషులకైనా, రాజులకైనా, దేనికైనా, ఋతువులకైనా, కాలానికైనా ఆయన ఆజ్ఞాపించగలిగిన దేవుడు. మొదట మనం ఏం చేయాలి, ఆయన మాటకు మనము అప్పగించుకునే వారంగా ఉండాలి. ఇంకా ప్రసవించే దినాలలో ఈ మాట బయలుదేరింది. ఎవరు ఊరికి వాళ్ళు వెళ్ళి ప్రజాసంఖ్య రాయిపించుకోండి అని అన్నప్పుడు మరియా యేసేపు వచ్చారు. ప్రజాసంఖ్య రాయించుకునే దినాలలో ఆమెకు ప్రసవ టైం అయింది. దేవుని ప్రవచనము నెరవేర్చబడుటకు ఆ పశువుల శాలలో ఆ మరియా మరి దేవునిని ప్రసవించింది. సత్రంలో కూడా చోటు లేదు. అంటే దావీదు పట్టణానికి 1 సంవత్సరం సత్రం గురించి మనం చెప్పుకున్నాం. ఆ సత్రం ఎలా వచ్చిందో, ఆ సత్రంలో చోటు లేకపోవడం ఏంటో అనేది కూడా గుర్తుందా? ఆ సత్రము దావీదు అంటే ఒబేదేదేమును రూతుని వివాహం చేసుకున్నప్పుడు ఒక నూతన గృహను తొలిచి వారికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వారి సంతానం కనిన తర్వాత వారి వంశావళి వారికి తనను ఆస్తి హక్కుగా ఇచ్చేవారు. అలాగా దావీదు వరకు కూడా అది జరిగింది. దావీదుకి వచ్చినప్పుడు మరి అక్కడ బర్జిల్లాయి అనే ఒక వ్యక్తి దావీదుకు సహాయం చేస్తాడు. అరణ్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు తన కుమారుడికి కిము అనే కుమారుడికి ఏం చేస్తాడంటే ఆ వంశపారంపరంగా వస్తున్న ఆస్తిని, ఆ బెత్లెహేములో ఉన్న ఆ ఇల్లును రాసిస్తారు. రాసిచ్చి కిము మరలా తన తండ్రి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మరలా తన ఊరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇది ఎలా ఉంటే పాడైపోద్ది కదా, అనేకులు వచ్చి ఈ ప్రాంతాన్ని ప్రయాణంగా చేసేవాళ్ళు వచ్చి సత్రంలో ఉండి వాడుకొని వెళ్ళటానికి ప్రయోజనకరంగా ఉంటుందని దాన్ని సత్రంగా మారిస్తే అందరూ వచ్చున్నారు. కానీ తన వంశములో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మాత్రం సత్రంలో చోటు లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తన వంశవాళికి సంబంధించిన వంశీకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత వాటిలో కూడా జన్మించటానికి సత్రంలో కూడా చోటు లేదు. సత్రం అని ఎందుకు పేరెత్తారంటే ఆ వంశావళి నుంచి వస్తున్నది కాబట్టి. వంశావళిలో ప్రధానులైన వారు అందరూ కూడా ఆ గృహములో పుట్టారు. యేసుక్రీస్తు కూడా పుట్టాలి. కానీ కూడా బెత్లెహేములో చోటు లేదు, తల్లిదండ్రుల దగ్గర చోటు లేదు, బంధువుల దగ్గర చోటు లేదు, వంశ పారంపరంగా వస్తున్న ఆ ఆస్తిలో కూడా చోటు లేకుండా పశువుల పాకలో. ఎందుకంటే తనను తాను అంత రిక్తునిగా వంశావళికి ఆస్తులు కాకుండా ప్రజలకందరికీ అందుబాటులో ఉండుటకు యేసుక్రీస్తు ప్రభువారు మరి ముఖ్యముగా ప్రవచనములు నెరవేర్చుటకు ఆయన అలాగున జన్మింపవలసి వచ్చింది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా.
మనము దేవుని మాటకు అప్పగించుకోగలిగితే, ఆయన చిత్తమునకు నెరవేర్చటానికి మనము ఒప్పుకోగలిగితే, ప్రభు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తారు. మనలను ధన్యులుగా ప్రభు ఉంచుతారు. అంతేకాదు, మన జీవితాల్లో ఏ సమయానికి ఏ కార్యాలు జరగాలో ప్రతి వాటిని ఆయన క్రమపరిచి మన పక్షముగా సరిచేసి మన పక్షముగా ఆయన కార్యాలు చేసే దేవుడు. మరియా ఒకటే ధన్యురాలు కాదు, దేవుని వాక్యముకు ఎవరైతే ఒప్పుకొని వాక్యాన్ని మొయ్యటానికి, వాక్యాన్ని కనటానికి, అనేకులను క్రీస్తుకు పరిచయం చేయటానికి ఎవరైతే ఇష్టపడతారో వారందరూ కూడా ధన్యులే అని ప్రభువే చెప్పారు ఈ మాట. ఎవరైతే నా మాట ప్రకారముగా, ఇదిగో నన్ను వెంబడిస్తారో, నా మాట ప్రకారంగా జీవిస్తారో వారే నా తల్లి, నా సహోదరులు. అంటే వారు ధన్యులు. తన తల్లి ధన్యురాలయ్యింది. అలాగునే మనము ధన్యులముగా ఉండాలి అంటే దేవుని మాటకు మనము అప్పగించుకోవాలి. దేవుని మాటకు అప్పగించుకోవాలి. ఆయనకు లోబడితేనే మనము యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుడు అవ్వడం అంటే ఏదో నమ్ముకుంటాం కాదు. ప్రభు అంటే ఏలేవాడు. సమస్తాన్ని, మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. మన ఇష్టము, మన ఆలోచన కాదు. ఏలే ప్రభు చేతికి మనం అప్పగిస్తే మన జీవితాలను సరైన విధానములో ఆయన సరిచేసి మనలను ఏలుబడి చేస్తాడు. అప్పుడు ధన్యులం అవుతాం. అంతవరకు ప్రభు నమ్ముకున్న నామకార్థ క్రైస్తవులుగానే ఉంటాము, కానీ నిజమైన ధన్యత మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనం చూడము. ఆయన మాటకు అప్పగించుకుంటేనే నిజమైన ధన్యులముగా మనం ఉంటాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిలలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న. ఈ లోపు సండే స్కూల్